వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే జనగామ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థాయి బీఆర్ఎస్ కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని సూచించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పలువురు ఉన్నారు. యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పి వాస్తవం. రాష్ట్రంలో ఒక జనగామలు కాదు, మన మేరపాలు పోతే అక్కడ గిరిజన రైతులకు చెప్పారు సార్ షాప్ లో యూరియా లేదు, యాప్ ఉంది కదా కానీ యాప్ పెట్టినట్టు యాప్ సార్ షాప్ ఉంటే కదా సార్ యాప్ లో దొరికేది యాప్ షాపులో లేదు, యాప్ లో లేదు, కొత్తగా కార్డు గ్యారంటీ కార్డు అయిపోయినాయంటే ఇప్పుడు యూరియా కార్డు లోపల సరుకుంటే కదా, లోపల విషయం ఉంటే లోపల ఉంటే యాప్ లా యూరియా దొరుకుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు, షాపులు ఈ బాధ మనకి లేకుండా ఎందుకో, ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా నీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైం ఎరువులు, టైం విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుంటుండే. 24 గంటల కరెంట్ బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే. చేనేత కార్మికుల గురించి చెప్పింది పల్లారాజేశ్వరి గారు. ఒకరు కాదు ఇద్దరు బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణ ఇష్టం లేని పెళ్లి చేస్తే 68లో 370 మంది చంపితే 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళని ఆనాడు కూడా కొనుక్కుంటే మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ గురేయాలి. తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసుకుంటూ ఊరి లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇన్సూరెన్స్ వేస్తావా ఊరి? దేనికి వేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు ఇన్సూరెన్స్ వేస్తావా మేనమాన లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్లు కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయి మగబిడ్డ ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే 13,000 కేసీఆర్ కిట్టించి మన ఇంటికాడ దిగబెట్టుకొనిస్తావా? జనగామలో కూడా పల్లా రాజశేఖర్ గారి సేవలను గుర్తించి మంచి మెజారిటీతో రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు. దుమ్ము లేవుతాం సీఎం విధంగా ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి. గల్పూరు ఏం చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు. ఏం చేసినాయా? 100 పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి నేను తెచ్చినాక నేను వస్తా గల్పూరుకు దుమ్ము లేపుతా బిడ్డని చెప్తా 100 పడకలు ఇచ్చింది మేము, గల్పూరు మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకో బిడ్డ. కేటీఆర్ గారు, కేసీఆర్ నువ్వేం చేయలే. ఈ సంగతి అందరూ తెలుసు. నేను ఆ రోజు జనగామ జిల్లా 3 మండలాలలో ఒక మండలంలో ఖచ్చితంగా స్వీప్ చేసిండ్రు. మిగతా 2 మండలాలలో కూడా అత్యధిక ఓట్లు సాధించి పెద్ద పెద్ద గ్రామాల్లో గెలిచి
మా అందరికి కూడా జనగామలో మాకు పెద్దన్నగా ఉన్న మా దయన్న అందరికీ కూడా నమస్కారాలు. బాగా చూసినది జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. ఏదికైనా పిలిచిన పెద్దలందరికీ పేరు చెప్తే లేదైతే వాటి